ఈరోజు ఎస్ఆర్ఎస్పి కాలువలో ఒక కార్ యాక్సిడెంట్ అంటే ఆ కార్ యాక్సిడెంట్ కాదు, గుండెపోటుతో ఒక 36-37 సంవత్సరాల అబ్బాయి, ప్రవీణ్ అనే అబ్బాయి తన ఫ్యామిలీతో వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చింది. ఆ కార్ అనేది ఎస్ఆర్ఎస్పి పారుతున్న కాలువలో పడి చనిపోవడం జరిగింది. తనతో పాటు 2 పిల్లలు కూడా చనిపోయారు. భార్య డోర్ తీసేసి బయటకు రావడం జరిగింది. అక్కడ తాగుతాం, ఇంటికి వెళ్ళినాక తాగుతాను. అయితే నువ్వు తాగుతా, నేను తాగుతాను, మీరు తాగరు కదా అన్నట్టు నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది. నేను తాగుతా అనుకుంటా ఇట్లా తిప్పిరు. ఆయన అసలు టీ తాగరు, తిప్పుతోనే కదా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అమ్మ 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 కృష్ణ అంటేనే ఉన్నాడు. లోపడిపోయింది. లోపడి పోవడంతోనే నేను గ్లాస్ పోతా అంటేనే గ్లాస్ తింటే పిల్లగాని ఇట్లా బయటకు వేసినాను. ఇట్లా వంగేసరికి నీళ్ళకి నేను కూడా బయటకు వచ్చిన. నా పిల్లలనే ఉంది, నా భర్తలనే ఉన్నాడు. ఆయన మరి నిజంగా నొచ్చిందా లేకపోతే జోక్ చేసిండా నాతోని? అప్పటికప్పుడు అంత నిమిషాల్లో అయిపోయింది. అయ్యా మంచుకుంటాం, అమ్మ అమ్మ అంటాడు. 2 నెలల కిందట బస్ డ్రైవర్కి హార్ట్ అటాక్ వస్తే కండక్టర్ రియాక్ట్ అయిపోయి తొందరగా బస్ డ్రైవర్ని తప్పించి ఆ యాక్సిడెంట్ తప్పించగలిగాడు. ఇంకో బస్ డ్రైవర్ ఇంకొక యాక్సిడెంట్ చేసి ఒకరిని చనిపోవడం జరిగింది. అది కూడా హార్ట్ అటాక్తో. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. పిల్లలు చిన్న పిల్లలు. ఎప్పుడు జరగంది, ఎప్పుడు రాంది. కానీ మన మూర్ఖపు లోకం, మూర్ఖపు ప్రజలు ఇంకా మేలుకోవట్లేదు. అదే ప్రాబ్లం. ఈరోజు ఒక చిన్న కుటుంబం చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే 20% యాక్సిడెంట్స్ ఎక్కువ పెరిగాయి. గత కొద్ది కాలంలో చూసినట్టయితే కోవిడ్ కాలం నుంచి ఈ చనిపోవడం అనేది చూసాం. చైనాలో నిల్చొని పడిపోతూ చనిపోయాడు చాలామంది. అది మనకు వీడియో ద్వారా చూపించి యావత్ ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా కోవిడ్ తర్వాత కూడా అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రెమ్డెసివిర్ ఏదైతే ఇచ్చారో మీకు, ఆ రెమ్డెసివిర్ అనే మెడిసిన్ కార్డియోటాక్సిక్ డ్రగ్, వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇకపోతే కోవిడ్ వాళ్ళకు రావడం వల్లనే ఈ హార్ట్ అటాక్స్ అనేది ఐసీఎంఆర్ చెప్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గుర్తుపెట్టుకుని, అన్ని దేశాల్లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని క్లియర్గా పబ్లికేషన్స్ కూడా రావడం జరిగింది. ఇదే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, మన కోవిషీల్డ్ ఇచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో, యూకేలో అక్కడ కోర్టులో వేస్తే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే వ్యాక్సిన్ మనకి ఇండియాలో ఇచ్చిర్రు, మన ఇండియాలో కూడా అదే వ్యాక్సిన్ ఇచ్చారు. కాబట్టి మనం ఎటువంటి అది చేయం. ఇన్ని మరణాలకు కారణం కోవిడ్ వైరస్, వ్యాక్సిన్. ఇది అందరికీ చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కోవిడ్లో కూడా వైరస్ అనేది లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసి క్లాట్స్ ఫామ్ చేస్తుంది. రెండోది, మనకి ఇచ్చిన వ్యాక్సిన్ ఆల్రెడీ మన బాడీలో ఉంది, స్పైక్ ప్రోటీన్ అంటాము. ఆ స్పైక్ ప్రోటీన్ వల్ల మీ ప్లేట్లెట్స్ అనేది సగం పడిపోయినాయి. కంటిన్యూస్గా తన పని తను చేసుకుంటూనే ఉంది, క్లాట్స్ అనేది. సో ఎవరైతే లివర్ బాగుండి అన్నీ బాగుంటారో వాళ్ళకు ఇప్పుడు సమస్య రాదు, కానీ రాబోయే రోజుల్లో వచ్చేస్తున్న ప్రాబ్లం ఉంది. ఎవరైతే లివర్ ప్రాబ్లం ఉందో, క్లాట్స్ అనేది డిజాల్వ్ చేసే తత్వం లేనప్పుడు అలాంటి వాళ్ళకు ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు. అది ట్రైన్ నడిపిస్తున్న వాళ్ళు కావచ్చు, ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్కే కావచ్చు, అది మిగతా కార్ డ్రైవ్ చేసే ఎవరైనా కావచ్చు. వాళ్ళ ప్రాణాలు ఒకటి కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పులో ఉంది. ఎందుకంటే
ఒక 100 స్పీడ్ తోటో 80 స్పీడ్ తోటో 60 స్పీడ్ తోటో సడన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు బతకలేరు పరిస్థితి, అండ్ ఎదుటి వాళ్ళని బతికించలేని పరిస్థితి ఇప్పుడు యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది. సో నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నేను కోవిడ్ టైంలో 100% ట్రీట్మెంట్కి కారణం వైరస్ని చంపే 2 మందులు, మూడో మందు ఈ క్లాట్స్ని డిజాల్వ్ చేసే మందు. క్లియర్గా డీడైమర్ అనే పదార్థం ఏదైతే ఉందో బాడీలో క్లాట్స్ ఉన్నప్పుడు డీడైమర్ అనేది పెరగడం జరుగుతుంది. పెరిగినప్పుడు ఆ డీడైమర్ని తీయడంలో, కరిగించడంలో ఈ మందు ఉపయోగపడుతుంది. సో ఈ మందుతో చాలామంది వరకు మనం ఈ క్లాట్స్ని నివారించవచ్చు. క్లాట్స్ నుంచి ఈ సడన్ హార్ట్ అటాక్ నుంచి కూడా కాపాడిన వాళ్ళని అవుతాం. థ్యాంక్ యూ. ఇదందరికీ కూడా షేర్ చేసి అందరికి కూడా ప్రాణాలు కాపాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.